ఆకు లేదా? ఓహో నమస్తే నానమ్మ గారు. ఏం చెప్తున్నావు? ఇగో కాసు దంచుకుంటాం. కాసు దంచుడికి దీనికి సంబంధం ఏంది? కాసు దంచుడికి దీన్ని అడుగుడికి సంబంధం ఏంది? ఇది అంతా ఆసన వస్తుంది వెళ్ళి. నానమ్మ కాసు దంచుకోనికి రోకల దొడ్డులో కాసు దంచుతుంది. ఎప్పుడు మీ ఇంట్లో కూడా రోకల దొడ్డులు ఉన్నాయా? మరి రోలు ఎల్లిగడ్డలు ఉంచుతారు. ఇక్కడ దంచుకునే పప్పు ఎన్ని సంవత్సరాలు అవుతుంది అది కొని? మత్తు సంవత్సరాలు. చూసిరు కదా, నానమ్మ ఉన్నది అట. అది అప్పట్లో నానమ్మ ఉన్నది అది రోకల దొడ్డు. ఇప్పట్లో అన్ని మిక్సీలు అయిపోయినాయి, ఇవి నడుస్తాను లేవు. మీ ఇంట్లో ఎందరి ఇంట్లో ఉన్నాయో కామెంట్లో చెప్పండి. నానమ్మ అప్పుడు మా మమ్మీ మ్యారేజ్ అయినప్పుడు కొత్తలో ఉన్నదట. దగ్గర దగ్గర 30 సంవత్సరాలు అనుకోండి. ఇంకా మరి తిన్నా అయి తిన్నా ఇట్లా కూసో 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 కూసో. హాయి గారు కూసోండి. నానమ్మ జగ్గులు చూసిరు కదా ఎట్లున్నాయో. నానమ్మ జగ్గులు చీర ఇప్పుడే ఆరేసింది, తీసుకుపోయి మరక పెట్టుకున్న చీర. జగ్గులు ఎట్లున్నాయి అట్లున్నాయి. చెప్పు. ఏం చెప్తున్నావు? ఏం చెప్తున్నావు? కాసు దంచుతున్నారా? ఓహో నానమ్మ గారు కాసు దంచుతున్నారు. ఒక పాట పాడు. ఏం పాట లేదు, ఏం పాట పాడుకుంటే కాసు దంచు. మొన్న పెద్దోడి దగ్గరికి వాళ్ళిద్దరు పోతే వాళ్ళిద్దరు వాళ్ళు మోరు వచ్చిండు. లింగారెడ్డి వాళ్ళు అత్తే నేను అట్ట పెట్టకు. సరే నీకు రుకుమామైన బట్టే మంచిగా పాట పాడినే వాళ్ళ. ఏం పాటలు రావు నాకు. పాడు పాడు. పాడినా రావు. పాడుకుంటా కాసు దంచు. నాకు రావు. అత్తే పాడు. అందరికి తెలుసు నీకు అత్తయ్య అని. ఒకటే పాట చిన్నవాడు. చిన్న ఒక పాట పాడు. చిన్నగా రావు, పెద్దగా రారా. పాట పాడుకుంటా దంచుమన్నా. పాడు. ఏ పాట పాడదని వస్తాయి నాకు. 1 2 3 స్టార్ట్. పాడు రావు పాడు. అది రావు. అది దంచుకుంటా వాడు జల్ది పాడు. మొన్న వాడినా కదా ఏది పాట. అది అది చిన్నోడు కోసం. అది మా చిన్నోడు కోసం వాడినావు. ఇంకొకటి వాడినే కదా. అది వాడు దంచుకుంటా వాడు. అదే పాట పాడతా. పాడు. చూసి నానమ్మ కాసు దంచుకుంటా పాట పాడుతుంది అందరి నుండి. చిన్ననాడు మనము సిక్కుళ్ళు పెడితే గోరోజే కుడిగాయ గోరోజే కుడిగాయ గొళెత్తి కాసే గోరోజే కుడిగాయ ఆనాలే నారుదా కీట బురద అంతోరన కాలువలు ఎక్కడియే తల్లి అంతోరన కాలువలు. కొడుకులాగన్నావు కోరి ఉన్నావు గోడ పాంచలు నీకు కలిగి ఉన్నాయే గోడ పాంచలు నీకు. అవ్వా నీలో గుళ్ళు చిన్నవైనాయే అవ్వా నీలో గుళ్ళు. బిడ్డేలాగన్నావు బిరి పోయినావే అవ్వా నీలో గుళ్ళు అవ్వా నీలో గుళ్ళు చిన్నవైనాయే అవ్వా నీలో గుళ్ళు. ఆనాలే రాదుదా కీట బురద అంతూరన కాలువలు ఎక్కడి ఏ తల్లి అంతూరన కాలువలు. అడ్డు దాంచిన పళ్ళు సిరిపెంట పాలు ఆత్మగల్ల బిడలు అల్లుండ్ల పాలెవ్వ ఆత్మగల్ల బిడలు
గట్టు కట్టేలేది గంగాళిలు మోచి గంగా గడకు నన్ను ధర వచ్చినవే గంగా గడకు నన్ను పప్పు శరణాలు తిన్నవా తల్లి ఆపాడు కొంపాకు ధరవచ్చి ఆపాడు కొంపాకు కోడి శరణము తిన్నవా తల్లి ఆ కోటి కొంపాకు ధరవచ్చి ఆ కోటి కొంపాకు పాడిన కథ. ఓహో నానమ్మ మొత్తం ఎమోషన్లో వాడిందిరా బాబు. ఏడుతున్నారా? బిడలను ఆ? ఎట్లను అమ్మి పట్టించినట్టు బిడలను అట్లా పట్టేయాల. ఆవ్. విన్నారు కదా నానమ్మ చెప్పింది కరెక్టే మరి. ఆడే సుంటోడన్నా కానీ ఆవ్. రాతరాచిన బొమ్మదేవునికి దండము భగవంతునికి దండము. వాళ్ళు అందరు అడుగుతున్నారా? దంచుకున్నా నానమ్మ కాసు దంచుకున్నది ఇప్పుడే. కాసు కాసు అంతా ఇంట్లో రింపుకుంటున్నది. అందరికి చూపిద్దామా? ఇక నానమ్మ కాసు దీంట్లో దంచుకున్నది. ఇది వేసుకోకుండా ఏమవుతుంది నీకు? ఇది బంద్ చేయి. ఏంటి అదే వద్దు. సరే సరే ఇప్పుడైతే నానమ్మ పాట పాడింది. మళ్ళీ వీడియోస్ తీస్తాం ఎందుకంటే నా ఫోన్లో కూడా స్టోరేజ్ అయిపోయింది. నానమ్మ బాయ్ చెప్తుంది. ఇంకా మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తాం. బాయ్ బాయ్. ఏమనుకోకుర్రి వీడియో ఈరోజు అంత మంచిగా రాలేదు. బాయ్. చుట్టాలున్నది గుర్తున్నది. ఇప్పుడు బుచ్చవ్వ రాదా? ఆ బుచ్చవ్వ తల్లి అలా చిన్నయ్య మొన్న చిన్న వచ్చిండు ఇంటికెళ్ళకు. మన పాలోళ్ళే వాళ్ళు గోపాలపేట పోసి ఆయన పేరు పోసెట్టి గోపాలపేట పోసెట్టి అంటాం. బుచ్చవ్వ చిన్నయ్యని. గోపాల్పేట వాళ్ళు ఎవరన్నా ఈ వీడియో చూస్తే కామెంట్ లో ఎప్పుడు నానమ్మ గుర్తు చేసింది. మా చుట్టాలు ఉన్నారట. పాపం చచ్చిపోయింది. లవ్ మ్యారేజ్ చూడండి. అయ్యా బుచ్చక్క తండ్రి. విన్నారు కదా? గోపాల్పేట నుంచి ఎవరైనా చూస్తే ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మేము గోపాల్పేట నుంచి అని. నానమ్మకు మాకు చుట్టాలు ఉన్నారట అక్కడ. ఓకేనా? చలో నానమ్మతో నీ వీడియో అంతేం రాలేదనుకుంటున్నా. ఎందుకంటే ఇక మన ఫోన్లో కరెక్ట్ స్టోరేజ్ కూడా లేదు. ఇవాళ దరిద్రమేందో. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. నానమ్మతో ఇంకా మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తాం. అడుగుతారు ఏం కాదు, అట్లా చెప్పాలా. అందరికి బాయ్ చెప్పు. బాయ్ అని బాయ్ టాటా. నానమ్మ ఈరోజు మంచి వీడియో ఏం చేయలేదు, అర్థమవుతలేదు. ప్రకృతి బాగుంది. నానమ్మ జిగ్గులు అక్కడ పెట్టుకున్నది. నానమ్మతో వీడియో ఏం చేద్దామని అర్థమవుతలేదు. సో మీరు చెప్పుర్రు ఇంకేం వీడియోస్ తీయాలా నానమ్మతోని. నానమ్మ సంచీవుడు ఎట్లా మెరుస్తుందో. కాసు అయితే దంచుకున్నది. చలో రైట్ మరి. సైనింగ్ ఆఫ్. నేను మీ నందు. బాయ్ బాయ్. వెరీ గుడ్.